అందరికీ నమస్కారం. ఒక పక్క మనుషుల్ని బూడిద చేసి కుటుంబ సభ్యులకి బూడిద కూడా ఇవ్వలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రజల హక్కుగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నిటినీ కూడా ప్రైవేటు పరం చేస్తూ ఆ ముసుగులో ఈ రాష్ట్రానికి బూడిద మిగిల్చేటటువంటి ప్రయత్నాల్లో అద్భుతంగా ముందుకు కొనసాగుతూ ఉంది. ఎందుకు చెప్తా ఉన్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టైంలో మరి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి డెవలప్ చేయటంలో కానీ, పోర్టులు తీసుకురావడంలో కానీ, ఫిషింగ్ హార్బర్లు డెవలప్ చేయటంలో కానీ, 15,000 సచివాలయాలు కట్టడంలో కానీ, అలాగే మరి భోగాపురం ఎయిర్పోర్టుని ఒక దశకి తీసుకురావడంలో కానీ, మరి ఒక్క విషయం 2 విషయాలు కాదు, ఫ్లైఓవర్లు తీసుకురావడం కానీ, విజయవాడలో రిటైనింగ్ వాల్ కట్టడం కానీ, ఉద్దానం కిడ్నీ సెంటర్ కట్టడం కానీ, ఆయన పాలించింది 5 ఏళ్లే అయినా 2 ఏళ్లు కరోనాకి పోయినా 3 ఏళ్లలో ఆయన చేసినటువంటి అభివృద్ధి నభూతో నభవిష్యత్. నిజంగా ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎంతో ఎక్కువ చేసేస్తాను అని, సంపద సృష్టిస్తాను అని చెప్పని డప్పులు పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు గద్దెనెక్కి ఇక మీద గద్దెనెక్కే అవకాశం వస్తుందో రాదో అని సంపద సృష్టికి బదులు బూడిద సృష్టిస్తున్నాడు ఈ రాష్ట్ర ప్రజలకి. ఎంత దారుణం అంటే, ఈ రోజున కాదేది అనర్హం అన్నట్లుగా ప్రైవేటు పరం చేసేస్తున్నాడు ప్రతి ఒక్కదాన్ని. మెడికల్ కాలేజీలు కావచ్చు, పోర్టులు కావచ్చు, ఫిషింగ్ హార్బర్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, రిషికొండ భవనం కావచ్చు, సింహాద్రి అప్పన్నకొండ కావచ్చు, విశాఖ భూములు కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, 1 కాదు 2 కాదు, ప్రతిదీ కూడా ప్రైవేటు పరం చేసి తన గుత్తేదారుల జేబులు నింపేటటువంటి ప్రయత్నంగా తనకు, తన కార్యకర్తలకు, తన పచ్చ పార్టీ నేతలకి మాత్రమే మళ్ళీ ఈ అవకాశాలు కూడా అందిపుచ్చేటటువంటి విధంగా, అందులోనూ మళ్ళీ స్వామి భక్తి చాటుకుంటూ, ఎందుకంటే తను గద్దెనెక్కటానికి ఎవరెవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసేటటువంటి విధంగా వాళ్ళ జేబులు నింపే ప్రయత్నంగా, మరి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం అనేటటువంటి కాన్సెప్ట్లో ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టి భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి బూడిదే మిగులుతుంది అన్నట్టుగా అమరావతి పేరుతో మాయ చేస్తున్నాడు తప్ప, వాస్తవంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నది చాలా అరాచకం, అన్యాయం, అక్రమం. ఈ ప్రైవేటీకరణ పేరుతో ప్రతి ఒక్క సంస్థ, ఈవెన్ ఆర్టీసీతో సహా ప్రైవేటు పరం కాబడితే రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి? ప్రతి ఒక్కటి ప్రశ్నార్థకంగా మిగిలిపోయేటటువంటి పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, ఓటు వేసి గెలిపించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి సందర్భం మొదలైంది. ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క కూటమి నేతల్ని, ప్రతి ఒక్కళ్ళని కూడా నిలదీసేటటువంటి హక్కు ఈ రాష్ట్ర ప్రజలకి ఉంది. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ప్రశ్నించండి. ఖచ్చితంగా మరి మీకందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మీ గళమై ప్రశ్నిస్తుందని తెలియచేస్తూ, మీకు అండగా ఉంటుందని తెలియచేస్తూ, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. సేవ్ ఆంధ్ర. థ్యాంక్ యూ.